రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ మొదలైంది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సీటుకు బైపోల్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 6 వరకు ఓటింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగియనుంది. 112, 113 113 చూస్తున్నటువంటి ఈ పోలింగ్ స్టేషన్లోనే ఇదివరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెల్లా వంశీచంద్ర రెడ్డి అట్లాగే బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఇదే పోలింగ్ స్టేషన్లోనే ఓటుకు వినియోగించుకున్నారు. మిగతా ఓటర్స్ అంతా కూడా క్యూ లైన్లో నిలబడ్డారు. వాళ్ళంతా కూడా ఓటర్ స్లిప్స్ అట్లాగే ఐడెంటిటీ ప్రూఫ్స్ని తీసుకొని వాళ్ళంతా పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. సో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 2 లోక్సభ స్థానాలు కనుక పరిశీలిస్తే అటు మహబూబ్నగర్లో మొత్తం 1937 పోలింగ్ స్టేషన్స్ ఉంటే దాదాపు 16,80,000 మంది ఓటర్స్ ఉన్నారు. మిగతా నాగర్ కర్నూలులో కనుక పరిశీలిస్తే నాగర్ కర్నూలులో 17 లక్షల పైచిలకు ఓటర్స్ ఉన్నారు. సో అక్కడ దాదాపు 2,335 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 144 సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్లో 100 మీటర్ల రేడియస్లోనే 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సెంట్రల్ ఫోర్స్ ఉన్నాయి, ఐటీబీపీ ఫోర్సు, లోకల్ పోలీస్తో పాటు కోఆర్డినేట్ చేసుకుంటూ ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మనం ఇంకొక పోలింగ్ స్టేషన్ చూస్తున్నాం. ఇది పోలింగ్ స్టేషన్ నంబర్ 112. ఇక్కడ కూడా మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి టీచర్స్ కాలనీ అట్లాగే పద్మావతి కాలనీ ఏరియాకి సంబంధించిన ఓటర్లంతా కూడా ఇక్కడ ఓటుకు వినియోగించుకుంటారు. సో మనం చూడొచ్చు పోలింగ్ స్టేషన్ బయట ఏవైతే ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే కాంటాక్ట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. సో సీరియల్ నెంబర్ 1 నుంచి 31 వరకు అభ్యర్థులు ఉంటారు. తర్వాత 32 రోలో కాలంలో నోటా ఉంటుంది. సో ఫస్ట్ నుంచి కనుక చూస్తే ఫస్ట్ నెంబర్ బీజేపీ అభ్యర్థి, సెకండ్ నెంబర్ కాంగ్రెస్ అభ్యర్థి, థర్డ్ నెంబర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మిగతా 4th నుంచి కూడా దాదాపు 31st వరకు మొత్తం ఇండిపెండెంట్లో ఉన్నారు. కొంత 6th నెంబర్ వరకు నేషనల్ పార్టీస్ ఉన్నప్పటికీ కూడా మిగతా అంతా కూడా ఎక్కువ శాతం వరకు ఇండిపెండెంట్లో ఉన్నారు. దాదాపు 25 మందికి పైగా ఇండిపెండెంట్లు ఈసారి కాంటెస్ట్ చేస్తున్నారు. సో 2 బ్యాలెట్ యూనిట్లు ఉండబోతున్నాయి. అటు కంట్రోల్ యూనిట్ మేనేజ్ చేసుకుంటూ అటు కంపార్ట్మెంట్లో వెళ్ళి ఓటు వేసిన తర్వాత బయటకు వస్తున్నారు. సో దాదాపు 12 రకాల ఐడెంటిటీ ప్రూఫ్స్ని అలో చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతోంది. అడిషనల్గా కూడా మనకు దాదాపుగా వీవీప్యాడ్లు కానీ అట్లాగే కంట్రోల్ యూనిట్ కూడా ఎక్కువ స్థాయిలో ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ ఇబ్బంది తలెత్తినా కూడా సెక్టర్ ఆఫీసర్స్ ఈవీఎంస్ అన్నింటినీ కూడా అరేంజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇది పోలింగ్ స్టేషన్ నుంచి అప్డేట్. ఓవర్ టు స్టూడియో.